B5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మారుపేరుల సమస్యపై హెడ్ ఆఫీస్ ముందు ధర్నా. సంఘీభావం తెలిపిన IFTU GLBKS. విద్యార్థులను చదువుల్లో అత్యుత్తమ ప్రతిభను చాటాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం. STPల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించింది. హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధం ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటి రోజు స్వస్తిహావచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, రక్షాబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. సాయంత్రం అంకురారోహణ, మృత్యగ్రహణం పూజలు నిర్వహించనున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్రావు, ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 9వ తేదీన రాత్రి ఎదుర్కోలు, 10న రాత్రి కళ్యాణం, 11న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. సంకల్పంతో అంకురార్పణ చేయడం జరిగింది. 10వ తారీఖు నాడు చాలా ఘనంగా తిరుకళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇప్పుడు మా అయ్యగారు ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత గురించి వివరిస్తారు. ఈ యొక్క మాఘమాసంలో స్వామివారి యొక్క పాత నరసింహస్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమయ్యాయి. ఈరోజు 10 గంటలకు ఈ యొక్క స్వామివారి యొక్క విశ్వక్సేన పూజా పుణ్యావచనంతో ప్రారంభమయ్యి వరుసగా ఎదుర్కోళ్ళు, కళ్యాణము, అదేవిధంగా రథోత్సవము, శ్రీ చక్రతీర్థము ఇవన్నీ కూడా 7వ తారీఖు నుంచి 12వ తారీఖు కూడా వరుసగా అవుతాయి. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఏ ఒక్కరోజు వచ్చినా కానీ ముక్కోటి దేవతల యొక్క దర్శనం జరుగుతుందని చెప్పి ప్రామాణికం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విచ్చేసి స్వామివారి ఆశీర్వచనం పొందగలని చెప్పి కోరుతున్నాం. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదగిరీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పూర్వాద్రి అనగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన దేవాలయంలో గత వైభవాల కంటే కూడా శతాధికమైన వైభవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలకి శుభశ్రీకారం జరిగింది. ప్రభాతంలో స్వామివారికి నిత్యాభిషేకాలు, అర్చనలు జరిగిన తర్వాత స్వామివారికి ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనం అనేటువంటి వైదుష్య కార్యక్రమాలను చేయడం జరిగింది. సాయంకాలం పృథ్వగ్రహణ, అంకురారోపణ అనేటువంటి మహావైభవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇలాగా 6 రోజుల పాటు ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా ఈ మహామహోత్సవాలు మహావైభవంగా నిర్వహింపబడతాయి. భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన, మా అనువంశిక ధర్మాధికారి యొక్క పక్షాన, భక్తులందరి తరఫున మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాం. స్వస్తి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇటలీ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ ఫియాజియో గ్రూప్కు 100% అనుబంధ సంస్థ అయిన ఫియాజియో వాహనాలు ప్రైవేట్ లిమిటెడ్ చిన్న వాణిజ్య వాహనాలు మరియు ఎలక్ట్రిక్ 3 చక్రాల వాహనాలు తయారీలో భారతదేశపు ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో తన కొత్త కంపెనీ షోరూమ్ను ప్రారంభించింది. ఈ వ్యూహాత్మక విస్తరణ భారతదేశ వ్యాప్తంగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి మొబిలిటీ పరిష్కారాలను అందించాలని ఫియాజియో ఇండియా నిబద్ధత మరింత బలపరుస్తుంది. 2000 చదరపు అడుగుల విస్తరణంలో విస్తరించి ఉన్న ఈ భీమవరం షోరూమ్ 3 చక్రాల వాహనం రీటైల్ అనుభవానికి కొత్త నిర్వచనం అందిస్తుంది. కస్టమర్లు వాహన విక్రయాలు, సేవలు, విడిభాగాల అందుబాటుతో పూర్తి స్థాయి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. ఈ షోరూమ్ ఎక్స్చేంజ్ మరియు ఫైనాన్స్ వంటి
సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది కలిగి ఉంటుంది. తద్వారా వినియోగదారులకు సమగ్ర సేవలను అందించగలదు. అదనంగా డీలర్ భాగస్వామి ఇప్పటికే వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రధాన ప్రాంతాలైన ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం మరియు జంగారెడ్డిగూడెంలో తమ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. ఈ విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రాంత వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఫియాజియో ఉత్పత్తులు మరియు సేవలు సులభంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మా మెయిన్ మోటో కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వడమేనండి. వాళ్ళు అమ్మడం అందరూ అమ్ముతారు, కానీ సర్వీస్ పట్టించుకోరు చాలామంది. మేము సర్వీస్ మీదే డిపెండ్ అయ్యి వస్తున్నాం. ఇక్కడికి సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా సేల్ అదే వస్తుందని మా నమ్మకం. అట్లాగే అబ్బాయి అంటే మార్కెట్ లీడర్. 2020 వరకు మార్కెట్ లీడర్, 70% మార్కెట్ షేర్ ఉండేది. 20 తర్వాత వాళ్ళ వెహికల్ డిస్కంటిన్యూ అయింది, మళ్ళీ దాన్నే మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ చాలా బాగుందండి. మళ్ళీ 40%కి వచ్చాం మార్కెట్ షేర్. ఖచ్చితంగా 6 మంత్స్లో, రాబోయే 6 మంత్స్లో మార్కెట్ లీడర్గా వస్తుందండి పియాజియో ఆపే, నో డౌట్. సో కంపెనీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది కస్టమర్స్కి. ఆల్రెడీ చెప్పారు మనకి సర్వీస్ విషయంలో రాజీ పడమని చెప్పారు. మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి. ఈరోజు బండి కొన్న కస్టమర్, ప్రతి కస్టమర్ని ఫ్లైట్లో గోవా పంపిస్తుంది. ఆటో కస్టమర్ని 2 nights 3 days ఫ్లైట్లో గోవా పంపిస్తుంది ఈరోజు బండి కొన్న ప్రతి కస్టమర్. నమస్కారాలండి. పియాజియో దగ్గర 40 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ప్రముఖంగా 3-వీలర్ని, ఆటోని మొదటగా లాంచ్ చేసింది పియాజియో కంపెనీ. సో దగ్గర 50 దేశాలకు పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. సో కస్టమర్స్కి తక్కువ మెయింటెనెన్స్లో లాంగ్ లైఫ్, ఎక్కువ మనీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ 3-వీలర్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ధరణి మోటార్స్ని మనం భీమవరంలో కొత్తగా నూతనంగా షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డిస్టిక్ మొత్తంలో దగ్గర 6 బ్రాంచులతో ఈ ధరణి మోటార్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. పియాజో వచ్చి అన్ని రకాల ఫ్యూయల్స్తో నడుస్తుందండి. డీజిల్ ఉంది, పెట్రోల్లో ఉంది, గ్యాస్లో ఉంది, గ్యాస్లో ఎల్పిజిలో ఉంది, సిఎన్జిలో ఉంది, అలాగే ఎలక్ట్రికల్లో కూడా ఉంది. అన్ని రకాల బ్రాండ్స్తో, అన్ని వేరియంట్స్తోనూ అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఆటో డ్రైవర్కి కావాల్సింది ఎక్కువ మనీకి ఉండాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, అలాగే సర్వీస్ అవైలబిలిటీ ఉండాలి. అపే బ్రాండ్కి ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలోనూ సర్వీస్ అవైలబిలిటీ అండ్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు మన ఈటీఓ గారు మాట్లాడారు. సో ఒరిజినల్ పార్ట్స్ ఉపయోగించుకోండి, ఎక్కువ రోజులు మనీగానే పొందండి అని. ఇది చాలా అవసరం అండి. తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అని ఏదో లోకల్ పార్ట్స్ వాడుకొని ఎక్కువ రోజు నడవాల్సిన మన ఆటోని పాడు చేసుకోవద్దండి. దయచేసి షోరూమ్ వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకొని మీ వెహికల్ విలువను పెంచుకోండి, అలాగే ఎక్కువ కాలం మనీగానే పొందండి. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లాలో గురువారం సాయంత్రం హన్మకొండ రెడ్డి కాలనీలోని తెలంగాణ ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికను పరిశీలించారు. వంట సామాగ్రి భద్రపరిచిన స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. భోజనశాలను పరిశీలించి వివరాలు బీసీ వెల్ఫేర్ డీడీ రామ్రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పరాణిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రగతి, వసతి గృహంలో కల్పిస్తున్న సదుపాయాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ కళాశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళుతున్నామని, కళాశాల వసతి గృహం వద్ద ఆర్టీసీ బస్సులు ఆగే విధంగా చూడాలని కలెక్టర్ను విద్యార్థులను కోరారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు ఆగే విధంగా చూస్తారని హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని సదుపాయాలను కల్పించాలన్నారు. వసతి గృహానికి దోమలు రాకుండా మెస్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నీట్ విగ్రహం. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటే మున్సిపల్ జాబ్స్ అని చెప్పేసి వాటికి మాత్రమే పే చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్యాస్తో నడిచే ఆటోలు నడుపుకునే ఆటో డ్రైవర్లు గ్యాస్ ఫిల్లింగ్ లేక నానా అవస్థలు పడుతున్నారు. భద్రాచలం, మణిగూరు, చర్ల ప్రాంతాల్లో చుట్టుపక్కల మరొక ఫిల్లింగ్ స్టేషన్ లేకపోవడంతో నానా కష్టాలు అనుభవిస్తున్నట్లుగా తమ గోస చెప్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఆటో నడిస్తేనే గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి ఆటోలు కొని కిరాయిలు లేక నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా, గ్యాస్ ఫిల్లింగ్ లేక 2 నుంచి 3 గంటల సేపు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఆటోలు క్యూలో పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలంటూ వేడుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు. జిల్లా భద్రాచలం ప్రాజెక్టు మనం పుణ్యక్షేత్రం అనేటువంటి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో ఉన్నాం. ఏదైతే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిఎన్జికి ఉన్నటువంటి సమస్య కొంచెం భద్రాచలంలో ఎక్కువగా ఉంది. అంటే ఈ గ్యాస్తో నడిచేటువంటి వాహనాలు ఈ మధ్యకాలంలో అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రోత్సహిస్తుంది. అంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఏదైతే సిఎన్జి అయితే పొల్యూషన్కు తక్కువగా ఉంటుంది, కాలుష్యం తగ్గించినట్టు ఉంటుంది. దీనిలో కొంత వాళ్ళకు కూడా ఆదాయం కూడా అంటే పెట్రోల్కు డీజిల్ కంటే కూడా దీని మీద అయితే ఆటో డ్రైవర్లకు కూడా కొంత అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ప్రవేశపెట్టారు. అయితే మనకి భద్రాచలం ఇప్పుడు ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో 40,000 పైన జనం ఉన్నారు. అలాగే ఈ చుట్టుపక్కల భద్రాచలం నుంచి చర్ల వరకు, అలాగే మణుగూరు, కొత్తగూడెం వరకు కూడా ఈ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఏదైతే సిఎన్జి ఉందో అది. దీంతోపాటు మనకి సరిహద్దు అయినటువంటి పూనవరం అంటే సరిహద్దు ఏపీ అని ఉంది, ఆంధ్రప్రదేశ్కి కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు. సరే ఏదేమైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం పోషణ జరగాలంటే ఓన్లీ కేవలం ఈ ఆటో లేదు. ఈ రోజుల్లో ఫ్రీ బస్సులు వచ్చినాయి, అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. సరే ఈ సిఎన్జి ద్వారా కొంత అదనపు ఆదాయం వస్తుందని ఆశించినటువంటి ఆటో డ్రైవర్లకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళ ఇబ్బందులు ఏంటి, అసలు ఈ సిఎన్జి స్టేషన్ ఒకటే ఉంది వల్ల ఇంకోటి ఏమైనా కావాలంటే వారి మాటలే అడుగుతుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సిఎన్జి ఉందో దీనివల్ల మీకు ఏ ఇబ్బంది కలుగుతుంది, అసలు ఏమనుకుంటున్నారు? సార్ మేము ఇక్కడ ఆటోలు మైలేజ్ వస్తున్నాం కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు కంప్లైంట్ వచ్చి మాకు మైలేజ్ లేదు, ప్లస్ ఇబ్బందులు తలెత్తి ఇక్కడ గ్యాస్ లేకపోవడం, సమాధానం లేకపోవడం, రోజు రిపేర్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు మైలేజ్ కోసం కొన్న బండిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కనీసం ఒక గ్యాస్ కోసం వస్తే ఒక హాఫ్ డే ఇక్కడ పోయే పరిస్థితి వచ్చింది. ఏంటి ఈ పరిస్థితి అని ఇక్కడ అడిగితే ఇక్కడ యాజమాన్యం సరైన రెస్పాండింగ్ లేదు మాకు. భద్రాద్రి కొత్తగూడెం, బూర్గం పహాడ్, సారపాక, భాస్కర్ నగర్కి చెందిన బూక్యా శ్రీరాములు బ్రతికుండగానే మరణ ధ్రువపత్రాలు సృష్టించి ఎల్ఐసి డబ్బులు స్వాహా చేసిన ఏజెంట్ పాషా అనే వ్యక్తి ఆలస్యంగా వెలుగు చూసిన ఎల్ఐసి మోస వ్యవహారం. భద్రాచలంలో సంచలనం సృష్టించిన ఎల్ఐసి డబ్బులు స్వాహా వ్యవహారం పై సంబంధిత అధికారుల ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, పూర్తి స్థాయిలో రికవరీ చేస్తామంటున్నారు అధికారులు. తమకు ఏ పాపమూ తెలియదని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారని బాధితులు ఇటు సేవా కేంద్రం నిర్వాహకులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క,
మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు పమ్మి అశోక్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో కులగణంలో బీసీలకు 42% ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ వర్గీకరణకు అంగీకరిస్తూ బిల్లు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని, త్వరలో మిగతా పథకాలు కూడా హామీలు నెరవేరుస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగరేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పమ్మి అశోక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరపడ్డది. మాదిగల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ఈరోజు మాదిగలకు వర్గీకరణ చేయడం చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మా మంత్రివర్గానికి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మాదిగలకి 40 ఏళ్ల పోరాటానికి తెరబడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఇది సాధ్యమైందని, కాంగ్రెస్ పార్టీ ఈరోజు వర్గీకరణ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32-33 లక్షల మంది మాదిగలకు న్యాయం జరిగిందని, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, ఆనాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని, ఏదైనా కాంగ్రెస్ పార్టీనే చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు కాలయాపన చేసి మాదిగలను అవమానపరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాదిగల పట్ల వివక్ష చూపించింది, ఫెయిల్ అయింది. అదేవిధంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ను సందర్శించి రిజర్వాయర్ నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల, పాలకుర్తి మండలాలకు సంబంధించిన గ్రామాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నీళ్లను వదిలి రైతులను ఆదుకోవాలని చారవాణిలో సమితి అధికారులను ఆదేశించారు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల ఎస్ఎస్పీ రెడ్డి. అదేవిధంగా గారాజుపల్లి, పెదమాడూరు, చిన్నమాడూరు 4L కెనాల్స్ను పరిశీలించారు. కెనాల్లో నిర్వహణ పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీరు సకాలంలో అందుతుందని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా అన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. 3 వీక్స్ నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం. మరి ఏమైందండి? నాకు సొల్యూషన్ కావాలి అంతే. ఉన్న నీళ్ళని బట్టి నాకు అసలు ఎక్కడ ఏ పాసిబిలిటీ ఉన్నా కంపల్సరీ ఫస్ట్ మాకు నీళ్లు కావాలండి. రైతులందరూ ఇబ్బంది పడుతుంది. రైతులకు అస్సలు ఇబ్బంది జరగకుండా మీరు ఇప్పుడు నీళ్లు, నేను మన మినిస్టర్ గారితో కూడా, మీ సి గారికి కూడా మాట్లాడినరు. మీరు ఏ పాసిబుల్ ఎక్కడెక్కడ నుంచి సోర్సెస్ ఉన్నాయో చూసుకొని ఇక్కడ వాటర్ అయితే రిలీజ్ చేయండి ఫస్ట్. అసలు ఓకే అండి. అదే మా వాళ్ళు ఇబ్బంది పడుతుంది బాగా. మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదా కోర్టు కన్నా ముందు. చేపియండి. ఓకే, ఇప్పుడు రిలీజ్ చేపియండి మరి. ఓకే అండి, మంచిది. ఇప్పుడు పని పట్టలేనో. కొత్తగూడెం సింగరేణిలో మారుపేర్లు సమస్య, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య, మారుపేర్లతో ఉన్నటువంటి పెన్షన్ సమస్య, మారుపేర్లతో ఉన్న ఉద్యోగుల వారసులుగా మాకు ఇవ్వాలని కోరుతూ ఈరోజు సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పాదయాత్ర చేస్తూ ధర్నా నిర్వహించారు మారుపేర్ల కార్మికులు. గంటల తరబడి ధర్నా చేసిన స్పందించిన సింగరేణి మేనేజ్మెంట్ వైఖరిని నిరసిస్తూ మారుపేరు కార్మికులు గేటు ముందు పడుకుని నిరసన తెలిపారు. అనంతరం స్పందించి కార్మికులను పిలిపించుకుని చర్చించిన ఐఆర్ డిపార్ట్మెంట్ వారికి సంఘీభావం తెలిపారు. వివిధ కార్మిక సంఘాలతో పాటు భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు, జిఎల్బికేఎస్, గోదావరి బొగ్గుగని కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు. నుంచి గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తూ ఉన్నారు. వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణి యాజమాన్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు
అన్ని ఛేదించుకుంటూ ఈరోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరపున రంగంలో దిగిన వారసులకి సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సమస్య ఏంటంటే మీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అట్లనే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈరోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది. మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది. నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి, తేల్చుకోండి, ఇది ప్రజాకోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్యను లేవనెత్తే విధంగా ఉంది. ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తూ ఉంది. కాబట్టి ఇది ఆర్ఎల్సీ ఆర్సీఎల్ వాళ్ళు కూడా ఇది 2000 నుంచి 3000 మంది ఈ సమస్యలో ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించండి అని 5 గుర్తింపు సంఘాలు మొత్తం కూడా సంతకాలు పెట్టేప్పటికీ 7-8 సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఆర్సీఎల్ వెంబడే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. అధికారులు రావాలి. న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు. అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు. కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు. కాబట్టి భారత పౌరులను ఏ తండ్రి కొడుకులో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగరేణి యాజమాన్యం ఒక బాణం వదిలిపెట్టింది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు. ఏదున్న ఆర్ఎల్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని కూడా చెప్పింది. కాబట్టి 5 గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టినటువంటి సంతకాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం జేఎల్బీకేఎస్ తరఫున గౌరి నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు. ఉన్నత చదువులకై అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లి భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం సంఖ్యలతో భారతదేశానికి ప్రత్యేక విమానంలో పంపించడాన్ని నిరసిస్తూ పీడీఎస్యు విద్యార్థి విభాగంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఉన్నత చదువులకై లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థుల పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానం సరికాదు అని, వారి జీవితాలు తలకిందులు చేసే విధంగా ఏదో నేరస్తులను బందీపోట్లకు సంఖ్యలు వేసి ప్రత్యేక విమానంలో దేశానికి పంపిస్తున్న తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిత్యం దేశ సంరక్షణ కోసం పాటుపడతామంటున్న మోదీ దేశానికి ఇంత అవమానం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు అని అన్నారు. ఇప్పటికైనా భారత ఉన్నతాధికారులు స్పందించి ఐక్యరాజ్య సమితిలో చర్చించి భారత విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామన్నారు. మేము పీడీఎస్గా ఈరోజు ట్రంప్కి నిరసనగా అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో ట్రంప్ని దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. ట్రంప్ మన ఫ్రెండ్ అని చెప్పేసి భావించినటువంటి నరేంద్ర మోడీ గారు మరి భారతీయులకి హిందువులకి రక్షణ లేకుండా అమెరికాలో ఉందంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు స్పందించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి మా భారతీయులకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. మరి అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఈరోజు ఎలక్షన్స్లో ఓటేస్తేనే మరి ట్రంప్ గారు గెలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అటువంటి భారతీయులను ఈరోజు అవమానపరిచే విధంగా చేస్తూ ఉంటే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి డౌన్ ట్రంప్ అని చెప్పేసి డౌన్ నరేంద్ర మోడీ అంటుకుంటూ మనం ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మన భారతీయులకు రక్షణ కల్పించాలి. ఖమ్మం జిల్లాలో 14 మంది వారు ఈరోజు విదేశాల నుంచి అమెరికా నుంచి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని అమెరికాలో చదువుకుంటూ ఉంటే 50 లక్షల వరకు ఖర్చు చేసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని చదువుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వారికి మీరు ఉద్యోగాలు చేసుకోకుండా అవకాశం కల్పించుకుంటూ ఉంటే వారు సుమారు $800 అంటే 80,000 రూపాయలు ఖర్చు చేసుకొని వారు అక్కడ నివాసం ఉండాలంటే ఇటు 50 లక్షలు అటు 80,000 రూపాయలు అంటే వారికి ఎంత ఖర్చు అవుతుంది? మరి బ్యాంక్ లోన్ వాళ్ళు ఏ విధంగా చెల్లించుకోవాలి? వారు అప్పులు చేసి మరి అమెరికాకు వెళ్తున్నారు. అటువంటి వారికి రక్షణ ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా వారికి రక్షణ కల్పించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుపేరుల సమస్యపై హెడ్ ఆఫీస్ ముందు ధర్నా, సంఘీభావం తెలిపిన ఐఎఫ్టియు జిఎల్బీకేఎస్. విద్యార్థులను చదువుల్లో అత్యుత్తమ ప్రతిభను చాటాలి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం.
ఎస్టీపీల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించింది. హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లకి ప్రావీణ్య డాక్టర్ సత్యశారద. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.